వెల్కమ్. నిజం చెప్పండి, వింటామన్న వాళ్ళు చేయొద్దండి. వద్దు సార్ అంతసేపు అన్నవాళ్ళు చేయొద్దండి. వద్దండి అన్నవాళ్ళు చేయొద్దండి. చేయొత్తిన వాళ్ళకి 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను. వద్దు సార్ హాఫ్ అన్ అవర్ కన్నా వద్దు అన్న వాళ్ళకి 10,000 ఇస్తాను. 5 minutes చాలు అన్న వాళ్ళకి 25,000 ఇస్తాను. ఎవరున్నారా? అదండి గవర్నమెంట్ స్కూల్ పిల్లల గొప్పతనం. ఖచ్చితంగా మీ అందరికీ ఆకలి వేస్తోందని నాకు తెలుసు. ఎందుకంటే మార్నింగ్ 7:30కో 8కో మీరు తిని ఉంటారు, ఇంటి నుంచి నడిచి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీకు ఆకలిస్తోంది. అవునా కదా? కానీ మీకు రహస్యం చెప్పాలి, నాకు కూడా ఆకలిస్తాం. కావాలంటే వాళ్ళని అడగండి. నేను అన్నాను వాళ్ళతోటి, ఏమైనా నాకు ఆకలిస్తోంది, మరి నేను తిన్న తర్వాత మాట్లాడతాను అంటే, లేదు సార్ మీరు ముందు మాట్లాడాలి అన్నారు. నాకు ఆకలిస్తుంది, మీకు ఆకలిస్తుంది, కాబట్టి ఒక అగ్రిమెంట్కి వద్దాం. నాకు ఎప్పుడు నీరసం వస్తే అప్పుడు ఆపేస్తా, మీకు ఎప్పుడు నీరసం వస్తే అప్పుడు చెయ్యొద్దండి, అప్పుడు ఆపేద్దాం. అగ్రిమెంట్ బాగుందా? నేను మాట్లాడుతున్నంతసేపు ప్రపంచాన్ని మర్చిపోండి. ముందుగా ఈ స్కూల్కి నన్ను ఆహ్వానించి మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే పులిని సింహాన్ని బలివు, కోడిని మేకని కాదు. కోడి మేక అంటే పాప అమాయకంగా బుబ్బు అంటే దొరికేస్తాయి. అదే కనుక మనం ఒక పులి దగ్గరికి సింహాన్ని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం. అట్లా సమాజంలో ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాదులోనో మరో చోటనో బెంగళూరులోనో పెద్ద పెద్ద కాలేజీలో యూనివర్సిటీలో కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో వాళ్ళకి క్లాసు చెప్పడం అనేది మాకు పెద్దగా కిక్ ఇవ్వదు. కానీ మీతోటి మాట్లాడితే మాత్రం కిక్ వస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, మనకు చెరువులు ఉంటాయి కదా, చెరువు, మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారో, చెరువు కిందన మట్టి ఉంటుంది, అవునా కదా? పైకేమో నీళ్లు కనిపిస్తాయి. ఆ మట్టిలోంచి కలువ పువ్వు పైకి వస్తున్నప్పుడు మీరు గమనించారా? కలువ పువ్వు తెల్లగా ఉంటుంది, పద్మం అంటాం, తామర పువ్వు అంటాం. పోని నాకు మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది, మట్టిలోంచి పుట్టిన కలువ పువ్వులు మీరు. నేను మొన్న రవిప్రకాష్ రెడ్డి గారిని కలిసి ఒక 2 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఇలాంటి స్కూళ్ళలో జరుగుతున్న కార్యక్రమాలు, ఇలాంటి వాటి మీద ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ తరపున వారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఇంకా మా మాధవరెడ్డి గురించి చెప్పడానికి అక్కర్లేదు, దాదాపు మాకు 25-20 ఏళ్ల పరిచయం. ఇక్కడ ఎవరెవరు టీచర్లు ఉన్నారో నాకు తెలియదండి, కానీ టీచర్లు ఎంతమంది ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు. కానీ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. సమాజంలో అన్ని మంచి వృత్తులే, ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ గుడ్. రిక్షా తొక్కే వారితో సహా, వ్యవసాయం చేసేవారితో సహా ఖచ్చితంగా అందరూ మంచి పనులే చేస్తున్నారు. అన్ని వృత్తులు మంచివే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఆ కెమెరామెన్ కూడా మన మాటల్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు, అది వృత్తే. కానీ విచిత్రం ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళని తయారు చేసే వృత్తి మాత్రం ఉపాధ్యాయ వృత్తి.
నేను గత 25 ఏళ్లుగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి, కాకపోతే నేను టీచింగ్ చేసేది ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి. నేను 25 ఏళ్లుగా ఐఏఎస్ కోచింగ్లో ఉన్నాను కాబట్టి, టీచింగ్ చేస్తున్నాను కాబట్టి, నేను కూడా టీచర్ని కాబట్టి నాకు తెలుసు అందులో ఉన్న పవిత్రత ఏంటో, అందులో ఉన్న తృప్తి ఏంటో. నాకు తెలిసి ఇక్కడ ఉన్న టీచర్లందరికీ అనుభవమే. మన కడుపున పుట్టిన పిల్లలతో కన్నా ఈ పిల్లలతో ఎక్కువ టైం గడుపుతాం. మీరు గమనించారా లేదా? నేను ఎందుకు వచ్చాను వాడిక్కడికి అంటే, మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను. నేను మల్లె తీగకు పందిరివోలే, మసక సీకటిలో ఎన్నెలవోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మీతో మాట్లాడే అదృష్టం మాకు దక్కుతుంది. గంట సేపు మాట్లాడుతుంటే నాకింత ఆనందంగా ఉందంటే, మీ టీచర్లు రోజు మీతోటే ఉంటారు, వాళ్ళంత ఆనందపడుతున్నారు ఆలోచించండి. మీకు పాఠాలు చెప్తుంటే ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, గవర్నమెంట్ స్కూల్ ఇలా పదాలు వాడేవారండి. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా స్కూల్కి వెళ్తున్నా, ఈ గండీడు స్కూల్ యొక్క ప్రత్యేకత మాత్రం వేరండి. మీరు మామూలు కాదు. మీరు ఇంత ఆట స్థలం, చుట్టుపక్కలన్నీ చెట్లు, అన్నిటికన్నా ముఖ్యం సరస్వతీదేవి విగ్రహం. కాబట్టి ఇలాంటి స్కూల్లోంచి వస్తున్న మీలో 10th క్లాస్ వాళ్ళని వాళ్ళు చేయతండి 10th క్లాస్, 9th క్లాస్ వాళ్ళు చేయతండి 9th, 8th వాళ్ళు ఉన్నారా 8th క్లాస్, 7th క్లాస్ 6th క్లాస్, 5th క్లాస్ ఎవరు లేరా? సో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలారా, ఈ మహబూబ్ నగర్ లేదా ఈ ప్రాంతాల్లోంచి 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అక్కడ కూర్చున్న నువ్వు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా రావాలి. ఆ కిక్కే వేరప్ప. మామూలుగా బతకద్దు. మీరు నమ్మరు. నేను వచ్చే సమయానికి మీరందరూ ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. నేను అక్కడ రూమ్లో కూర్చుని ఉన్నాను. నేను మీతో ఎప్పుడప్పుడు మాట్లాడతాను కనీసం 1 అవర్ వెయిట్ చేస్తున్నాను. నేను వాళ్ళని అడిగాను కూడా. యాక్చువల్గా నేను మాట్లాడాలనుకుంటాను పిల్లలతోటి, ఎందుకంటే నా కడుపును పుట్టిన పిల్లలకి పాఠం చెప్తే ఎంత ఆనందపడతానో మీకు పాఠం చెప్తే ఆనందపడతాను. నేను 5 సూత్రాలు చెప్పి ముగిస్తాను. ఈలోగా 2 అయితే 2 గంటలు అవుతుంది, 3 అయితే 3 అవుతుంది. మరి బై 1 గెట్ 1 ఫ్రీ కదా, ఆఫర్ల మీద ఆఫరు. లేదా ½ అన్ అవర్లో ఆపేద్దాం. ఓకేనా? మీకు ఆకలి వేస్తే చెప్పండి, నాకు నీరసం వస్తే చెప్పండి, ఆపేద్దాం. పెద్దవాళ్ళందరూ వాళ్ళు ఉండండి. ఓకేనా? కానీ మనం మాట్లాడుకుందాం ఏంటి, ఎందుకంటే మనము యూత్ కదా. నువ్వు యూత్ ఏంట్రా అంటే, నేను తెల్లారగడ 4ంటికి లేచానండి, 4 o'clock లేచా. నేను రోజు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకోకుండా బయటికి రాను. కనీసం 1.5 hour. సాధారణంగా అయితే ఇంట్లోనే ఉంటే కనుక 5కో లేకపోతే కనుక 6కో లేచినా పర్లేదు, వాడు ఇక్కడికి రావాలి కాబట్టి లేచి యోగా, మెడిటేషను, ప్రాణాయామము అన్నీ చేసుకుని నాకు తెలిసి 6 o'clock 6:30కి ఇంట్లోంచి బయటకు వచ్చా. మా రవిప్రకాష్ రెడ్డి గారు ఎలాగైతే ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తున్నారో, నేను అంతే మధ్యలో ఇక్కడ దాకా వస్తున్నానని చెప్తే ఒకళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి రండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 8 o'clock వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చా. సెల్ఫ్ డ్రైవింగ్, నా కారు నేనే నడుపుకుంటూ వచ్చా. నిన్నేమో వరంగల్ వెళ్ళాను, ఇవాళేమో ఇక్కడికి వచ్చాను, రేపు ఎక్కడికి వెళ్తాను.
ఇది మీకెందుకు చెప్తున్నానంటే 51 ఏళ్ళున్న నేనే మధ్యాహ్నం 1 గంటకి ముందు నీరసమని అన్న మీ కన్నా ఎక్కువగా యాక్టివ్గా ఉన్నానా లేదా? మీకన్నా గట్టిగా మాట్లాడుతున్నానా లేదా? ఇలా కాకుండా ఇప్పుడే క్లాసా, ఏం చెప్పాలి జనార్దన్ గారు, చెప్పక తప్పదా, ఇప్పుడు మాట్లాడాలా యాక్చువల్గా, ఇలా లేదు, ఉండద్దు. ఎందుకంటే గుర్తుంచుకో, నువ్వు ఏదైనా ఒక పనిని ఇష్టపడితే ఆనందంగా చేస్తావు. అందుకని చదువుని ఇష్టపడండి, ఆనందంగా చదువుతారు. చదువుని ఇష్టపడలేదనుకో చాలా భారంగా, ఇప్పుడు చదవాలా, తప్పదా, అవునా, చదువుకు తప్ప, అలా ఉంటాం. చదివితే ఎవరికి లాభం? గట్టిగా, ఇంకా గట్టిగా. చదివితే నీకు లాభమా, మీ అమ్మకి నాన్నకి లాభమా? చదివితే నీకు లాభమా, టీచర్లకి లాభమా? చదివితే నీకు లాభమా, లేకపోతే డిఓ గారికి లాభమా? చదివితే నీకు లాభమా, తెలంగాణ గవర్నమెంట్కి లాభమా? చదివితే నీకు లాభమా, ట్రంప్కి లాభమా? నీకు లాభం అని తెలిస్తే వాడు ఒట్టేద్దాం చెల్లాయి తమ్ముడు, ఇకపై చదువుకో చదువుకో అని ఒకళ్ళ చేత చెప్పించుకోవద్దు. అలా చెప్పించుకుంటే సిగ్గుమాలిన జీవితం అని గుర్తుంచుకో. వద్దు. ఇకపై ఎవరైనా సరే మనకి చదువుకో అని చెప్పకూడదు. అర్థమవుతుందా? అందరికీ అర్థమైందా? అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, టీచర్లు, లెక్చరర్లు చదువుకో చదువుకో అంటే చదువుకోవాలా, ఇప్పుడు చదువుకో అంటే యాక్చువల్గా నేను చదువుకుందాం అనుకున్నాను కానీ వద్దు. ఓకేనా? అందులో మీరందరూ బంగారు తల్లులు, బంగారు తండ్రులు, చెప్తే మాట వింటారు, అవునా కదా? ఎస్ సార్ నో? కాబట్టి నేను 5 సూత్రాలు చెప్తాను. సూత్రం నెంబర్ 1, నేను ఒక సూత్రం చెప్తాను, తర్వాత మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సూత్రం నెంబర్ 1, ఏ ఆల్ఫాబెట్స్లో ఏ. యాపిల్, ఏ ఫర్ యాపిల్లో ఏ. సూత్రం నెంబర్ 2 బి. సూత్రం నెంబర్ 2 బి. ఇప్పుడు సూత్రం నెంబర్ 3 చెప్పిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. ఓయ్ వెరీ గుడ్, అరే భలే చెప్పారు యాక్చువల్గా. సి. ఇప్పుడు సూత్రం నెంబర్ 4 డి. సూత్రం నెంబర్ 5 అయిపోయింది. మీ కనుక ABCDE తెలిస్తే లైఫ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ABCDEలు అంటే ఏంటి నేర్చుకుందాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? ముందు ఏది కావాలి మీకు? ఏ కావాలా, బి కావాలా, సి కావాలా, డి కావాలా, ఈ కావాలా? గట్టిగా మీరు ఏ అన్నారు కాబట్టి నేను ఈ చెప్తాను. మీ తెలివితేటలు మీకుంటే నా తెలివితేటలు నాకుంటాయి. ఎప్పుడు గుర్తుంచుకో, లైఫ్లో డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టు. నేను ABCD అనేసరికి మీరు ఏమనుకున్నారంటే ఏ తోటి స్టార్ట్ చేస్తాడు సార్ అనుకున్నారు. కాదు, నేను ఈతో స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుంచుకో, టీచర్లు పాఠం చెప్తుంటే ఎలా ఉంటావు నువ్వు? ఎలా ఉంటావు? సైలెంట్గా ఉంటావా? అబ్బచ్చా, మా తమ్ముళ్ళేమో వైలెంట్గా ఉంటారు. సార్ పాఠం చెప్తుంటే సైలెంట్గా ఉంటారా? చూద్దాం ఎలా ఉంటారు. యాక్చువల్గా మీరందరూ పాఠం చెప్తుంటే సార్ ఎలా ఉంటారో చూద్దాం. ఇలా కూర్చొని అంటే మీకు బెంచ్లు ఉండొచ్చు, లేదా కుర్చీలు ఉండొచ్చు, లేదా కింద కూర్చోవచ్చు. ఇలా కూర్చుంటారు మీరు. సార్ వచ్చారు, ఓకే, పాఠం చెప్పడం మొదలుపెట్టారు. సారు బోర్డుకి వేసి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? సారు బోర్డుకి వేసి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఇదే సారు పాఠం చెప్తూ ఇలా తిరిగారు, ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు?
సార్ అటు తిరిగినప్పుడు ఇటు సార్ ఇటువైపు ఉన్నారు కదా, నువ్వు నువ్వు చిన్న పేపర్ కాగితం జుక్కు, ఆడెవడో కనిపిస్తాడు యా, ఈడెవడో కనిపిస్తాడు జలకాయ్. ఓకేనా? ఇదే సారు మళ్ళీ ఇలా తిరిగాను. తిరిగేసరికి నువ్వు అంతమంది ఇలా కూర్చున్నావు, నువ్వు జిక్కు అనుకో, ఇప్పుడు సిట్ ప్రాపర్ అనక్కలేదు. ఇలా కూర్చున్నాను కూర్చుని వింటున్నాను. సారో మేడమో అడిగారు, అండర్స్టాండ్, అర్థమైందా అని అడిగారు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, ఎస్ సార్. మళ్ళీ సార్ ఇటు తిరిగారు, మళ్ళీ నీలో నుంచి కోతి బయటకు వచ్చింది. మై డియర్ చిల్డ్రన్, మళ్ళీ చెప్తాను, ఈ ప్రపంచంలో పక్కవాడిని మోసం చేస్తానని అనుకుంటున్నావు, కానీ నిజానికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నేను ఇదే లెసన్ ఇంకోలా చెప్పచ్చు, ఇదే స్పీచ్ ఇంకోలా ఇవ్వచ్చు, ఇదే స్పీచ్ నేను మామూలుగా కూడా ఇవ్వనలా. ఎందుకంటే ఈ అవకాశం నాకు 1 hour వచ్చింది, ఈ అవకాశం నాకు ½ an hour వచ్చింది, ఈ అవకాశం నాకు 15 minutes వచ్చింది. ఏమో ఇప్పుడు నేను మాట్లాడిన ఒక మాట ఆ మూల కూర్చున్న అమ్మాయికి రామబాణం కావచ్చు, ఆ మూల కూర్చున్న ఒక అబ్బాయికి ఆత్మవిశ్వాస ప్రదోపశక్తి అవ్వచ్చు. ఎప్పుడు ఎవరు ఎక్కడ మోటివేట్ అవుతారో తెలీదు. నాకు ఇవ్వబడిన అవకాశాన్ని వినియోగించుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ నీకు కూడా ఒక అవకాశం ఇవ్వబడింది. అది 6th class కావచ్చు, 8th class కావచ్చు, 9th class కావచ్చు, 10th class కావచ్చు. నీకు ఒక అవకాశం ఇవ్వబడింది. అవకాశాన్ని వినియోగించుకో. ఇవాళ లెసన్ దాటిన తర్వాత మళ్ళీ లెసన్ రాదు, ఇవాళ జీవితం దాటిన తర్వాత మళ్ళీ జీవితం రాదు. ఒక్కసారి 10th class అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వెనక్కి తేలేం. తాడో పేడో ఇప్పుడే తేల్చుకో. అరే బాబా, ఇది రాయే, ఆ విగ్రహం ఉన్నది కూడా రాయి, ఇది రాయే, ఇది రాయే, అది రాయే. దీన్ని చెక్కుతుంటే, దీన్ని ఉలితో కొట్టుతుంటే, దీన్ని సుత్తితో కొట్టుతుంటే ఇది ఏమని తెలిసిన? అయ్యి బాబాయ్ కొట్టద్దు, అమ్మమ్మ అస్సలు కొట్టద్దు బాబాయ్ అంది. అలా ఉంది. దాన్ని కొడుతుంటే ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే, ఇక్కడ కొడితే రాళ్ళ దెబ్బలు తింది. మార్నింగ్ 5కి లేచింది. ఇంగ్లీష్ నేర్చుకుంది. సోషల్ స్టడీస్ తెలుసుకుంది. హిందీ తెలుసుకుంది. తన జీవితం తాలూకు డిసిప్లిన్ ఏంటో తెలుసుకుంది. బాగా చదువుకుంది. టీచర్లు చెప్పింది వింది. తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఎవరైనా ఉలి దెబ్బలు కొడుతుంటే ఇంకా కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అంది. తాను రాయిగా పుట్టినది రతనాల విగ్రహం అయ్యేందుకు కష్టపడింది. కష్టాన్ని ఇష్టపడింది. అర్థమైందా? అందుకేమో విగ్రహమైంది. నువ్వు కూడా జీవితంలో అంతే. నిగ్రహంగా ఉంటే విగ్రహం అవుతావు. జీవితంలో తొక్కించుకోబడాలో, జీవితంలో ముక్కించుకోబడాలో నువ్వే తేల్చుకో. ఒక 10 ఏళ్ల తర్వాత ఇదే మహబూబ్ నగర్కో, ఇదే స్కూల్కో నువ్వు 10-15 సంవత్సరాల తర్వాత, వాట్ ఎవర్ ద పీరియడ్ ఇట్ మే బి, ఒక IAS ఆఫీసర్గా ఇక్కడికి రా, ఒక IPS ఆఫీసర్గా ఇక్కడికి రా, ఒక తెలుగు లెక్చరర్గా ఇక్కడికి రా, హిందీ లెక్చరర్గా ఇక్కడికి రా, ఒక యూనిఫామ్ వేసుకుని రా, ఒక TO గారా, ఒక MLA గారా, MP గారా, మినిస్టర్ గారా, ఏదో ఏం మాత్రం పెట్టుకో.